కోపము ఎప్పటికీ కూడా నీ జీవితంలో దేవుని చిత్తము జరిగించు. వింటున్నారా? భర్త కావచ్చు, భార్య కావచ్చు. అయ్యా వినో, నువ్వు మంచి ఆత్మీయుడివే, నీ భార్య బహు గయ్యాలి. ఆ గయ్యాలి భార్యను సైతాను వాడుకొని ఏం చేస్తాడంటే ఆత్మీయుడు అయిన నీ ఆత్మీయతను పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నీ ఆత్మీయత నువ్వు పాడు చేసుకున్నావు అనుకో, ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నా భార్యను బట్టి నేను ఆత్మీయతను పాడు చేసుకుని ప్రభువా అన్నావు అనుకో, బయలుదేరు. అలాగే సహోదరులు, మీరు చాలా మంచివాళ్ళు, కానీ నీ భర్త మంచోడు కాదు, ఎలా పడితే అలా మాట్లాడతాడు. కాబట్టి నీ భర్త మంచోడు కాదు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, కాబట్టి నీ భర్త అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి నువ్వు కూడా అలాగే మాట్లాడావు అనుకో, నీ ఆత్మీయత పాడవుతుంది. వాళ్ళు ఏదో ఇష్టానుసారంగా వాగారని చెప్పేసి మోషే ఇప్పుడు వాళ్ళతో పాటు ద్రోహులారా అని చెప్పేసి కోపంతో చేయకూడదు చేసేశాడు. ఏం పోగొట్టుకున్నాడు తెలుసా మీకు? వాగ్దాన భూమిలోకి వెళ్ళే అవకాశం పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా మీకు? మన జీవితంలో కోపము ఎప్పటికీ కూడా మంచి చేయదు.